హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మాది నారేత ముఠా వాళ్ళ చేత వేపిస్తున్నాం. అందరూ మగవాళ్ళు అయితే వచ్చారు. ఈ సంవత్సరం పుచ్చిట్లు వేసి వెనకబడ్డాము. నారేడుకైతే దున్నలేదు, వేరే దగ్గర నుంచి నారు తీసుకొని వచ్చి వీళ్ళ చేత అయితే వేపిస్తున్నాము. వినాయకుడికి అయితే పెడుతున్నాను. నారేత అయితే కంప్లీట్ అయిపోవచ్చింది. 2 కట్టలు తెచ్చుకొని నీళ్ళలో పెట్టుకోవాలి. ఇక్కడైతే మా పెద్ద పాప మట్టితో వినాయకుడిని చేసింది. ఆయనకి గిరికి ఇష్టం కాబట్టి ఈ గిరికిని అయితే పెట్టాను. 21 గిరిక 21 కుడువులు అయితే వినాయకుడికి చాలా ఇష్టం. ట్రాక్టర్ అయితే నాగళ్ళు వేసుకొని బాగా దుక్కి చేస్తుంది. ఎక్కడైనా ఎత్తు పొలాలు ఉన్నప్పుడు పళ్ళమాంతో లాగుతూ సదరంగా అయితే దుక్కి చేసేసింది. ఈ పళ్ళమాంతో ఎక్కడైనా దేవుళ్ళు దోసుకుంటాడా, నేనైతే పైపు తీసుకొని ఆ దేవుళ్ళని అయితే దోసేసుకున్నాను. చక్కను పిలుచుకోవడానికి ఏ రోజు నారేత ఉంటుందో, ఏ రోజు కూలోళ్ళు వస్తారో మనకే తెలియదు. నాగళ్ళు పళ్ళమాన అయితే శుభ్రంగా దున్నేసింది. వీళ్ళు 7 మంది అయితే నారేతకు వచ్చారు. ఈ 7 మందిలో 4 అయితే ఏత వేస్తుంటారు, 2 అయితే పాయలు తీస్తుంటారు. ఆ పాయలు ముందు కొట్టుకునే దానికి అనుకూలంగా ఉంటుంది. పిండి కట్టలు చల్లుకోవడానికి, ముందు కొట్టుకోవడానికి అయితే ఆ పాయల్లోనే నడిస్తే పైరుకి దెబ్బ లేకుండా ఉంటుంది. 5 కర్రలు 6 కర్రలు మాత్రమే వేస్తారు వీళ్ళు నారు. ఆ నారు తల్లి వేరు పిల్ల వేరు ఎక్కువ గంట గట్టి ఎక్కువ దిగుబడి అయితే వస్తుంది. ఇప్పుడు నారాతి ముఠా వాళ్ళ చేత వేయించుకుంటున్నారు. వీళ్ళు అనేది లేకపోతే నారాతకు కూడా రైతులు చాలా కష్టపడేవాళ్ళు. లోకల్ వాళ్ళని పిలుచుకుంటే నారాతకి 1000 కట్టలకి ఇంతని కూలి అడుగుతారు. వాళ్ళు రావడానికి 1 రోజు పట్టుద్ది. మళ్ళీ ట్రాక్టర్ దున్నించుకొని మళ్ళీ కట్టలు మనం మోసుకునే దానికి విడిగా పిలుచుకొని వీళ్ళే నారు కట్టలు పెరుక్కొని నారు కట్టలు మోసుకొని నారాత అయితే వేస్తారు. అదే బయట వాళ్ళని మనం పిలుచుకోవాలంటే ముందు రోజు నారు పెరికించుకోవాలి, 2వ రోజు కట్టలు మోసేవాడిని పిలుచుకోవాలి, తర్వాత నారాత వేసేవాడిని పిలుచుకోవాలి. అలాగే ఊరికి పోయి 3 ఊర్ల నుంచి 3 తీసుకొచ్చుకోవాలి. అటువంటి ఇబ్బంది అయితే లేదు ఇప్పుడు రైతుకి. మొత్తం పనులు వీళ్ళే చేస్తున్నారు కాబట్టి మాకైతే 4300 లెక్కన ఎకరాకి వీళ్ళు కూలి తీసుకున్నారు. కొన్ని దిక్కల బయట వాళ్ళని పిలుచుకుంటే 5700 5300 తీసుకుంటున్నారు. మనం నారు పెరికిచ్చి ఏత వేయించుకోవాలంటే ఒక్కో దగ్గర 3200 3500 అయితే తీసుకుంటున్నారు. మరి మా ఊర్లో ఎలాగైతే ఉన్నాయి రకరకాలుగా రేట్లు, మరి మీ ఊర్లో ఏ విధంగా ఉన్నాయి ఈ రేట్లు కొంచెం కామెంట్ అయితే చేయండి. మేమైతే గత 3 సంవత్సరాల నుంచి ఈ ముఠా వాళ్ళ చేత వేయించుకుంటున్నాము. ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. దిగుబడి కూడా బాగా వస్తుంది. ఏత పలచనైతే దిగుబడి ఒడ్లు బాగా వస్తాయి. చిక్కగా అయితే పిలక తక్కువ వదిలి దిగుబడి తక్కువగా వస్తుంది. గత 3 సంవత్సరాల నుంచి అయితే మేము ఈ ముఠా వాళ్ళ చేత వేయించుకుంటున్నాము. మరి మీ ఊర్లో ముఠా వాళ్ళు ఏత వేస్తున్నారా, ఊళ్ళో వాళ్ళు వేస్తున్నారా కొంచెం కామెంట్ అయితే చేయండి. దిగుబడి ఎలా వస్తుందో కూడా బాగా వస్తే జై జవాన్ జై కిసాన్ అని ఫీడ్ చేయండి. కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. అలాగా పెద్ద టంగోస్ దారం ఒకటి తెచ్చి పాయలు అయితే తీస్తారు. సాయంత్రానికి అయితే నారైతే పూర్తి చేసింది. వీళ్ళు ప్రతిరోజు ఉల్లగడ్డ కర్రీ అయితే చేసుకుంటారు. పొద్దులొస్తా నీళ్ళలో పనిచేసి రోజు ఉల్లగడ్డ కూర తింటే వాళ్ళకి నడుము నొప్పులు రావు, కాళ్ళు నొప్పులు రావు. మనం ఒక రోజు కానీ ఉల్లగడ్డ కూర తింటే అబ్బా వాయువు చేసింది, నడుము నొప్పులు వచ్చినాయి అంటాము. కానీ వీళ్ళు మాత్రం ప్రతిరోజు ఉల్లగడ్డ ఉండాల్సిందే వీళ్ళ కర్రీలో. వీళ్ళు పొలంలోనే కర్రీస్ వండుకొని తింటారు. ఆ కర్రీ టేస్ట్ కూడా చూశాను, సూపర్గా అయితే ఉంది వాళ్ళ కర్రీ కూడాను. నేనైతే టమాటా పచ్చడి ఎత్తుకొని పోయి వాళ్ళకి పెట్టాను. అలాగే డ్రిప్ పైపులన్నీ తీసి గిన్నె మీద పెట్టుకున్నాం. అంత పెద్ద గిన్నె వేసినా కానీ నీళ్ళు ఇంకా ఒట్టుతూ ఉన్నాయి. 3 సార్లు అయితే పట్లు పెట్టాము. ఈ భయ్య వాళ్ళు డ్యాన్స్ సూపర్గా వేస్తాడని చెప్పాడు. హిందీ సాంగ్స్ పెట్టుకొని డ్యాన్స్ వేస్తున్నారు. నేను అక్కడక్కడ గడ్డి పరకలు అంటే తొక్కేస్తూ ఉన్నాను. ఆ భయ్య డ్యాన్స్ వేస్తావా భయ్య అంటే వేస్తానమ్మా అని చెప్పి వేసాడు. అదరు కొట్టేసాడు పాటకైతే. అలాగ నారుకట్టలు నీట్గా అయితే ఉంటాయి. చూడండి ఎంత ఫాస్ట్గా నారాతేస్తున్నారు. పాయికి 12 కర్రలు అయితే గుచ్చుతారు. ఒక్కొక్క కర్రకి 5 6 కర్రలు మాత్రమే ఉంటాయి. నారుకట్టలు పెరిగినప్పుడు బాగా జాడించుకుంటారు వీళ్ళు, తెల్లంగా వేరు కనబడేటట్టు నీట్గా పొరలుగా అయితే వచ్చేస్తుంది నారు. అవతల పక్కనైతే వంట కర్రీ మాస్టరు కొద్దిసేపు వేసి వంట చేశాడు. చూడండి ఎంత ఫాస్ట్గా వస్తున్నారు నారాత. ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే
పూర్తిగా వీడియో చూసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. రైతులకి కొంచెం సపోర్ట్గా అయితే అనండి. పాయ అయితే గిన్నె చివరకు అయితే వచ్చేసింది. చుప్ 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 అని సాంగ్ అయితే ఇప్పుడు ఈ భయ్య డ్యాన్స్ వేస్తాడు. హిందీ సాంగ్లో డ్యాన్స్ అయితే ఆదరగొట్టాడు కదా అన్న. సూపర్గా అయితే డ్యాన్స్ చేశాడు. ఇలాగా ఫాస్ట్గా ఒకరి తర్వాత ఒకరు పైలు లాక్కుంటూ నారాత వేసుకుంటూ ఉంటారు. ఈ మధ్యలో ఒక మాస్టర్ని వచ్చి వాళ్ళకైతే ఫుడ్ రెడీ చేస్తాడు. ప్రతి కర్రీలో ఉల్లగడ్డ బెండకాయ చేశారు. ఇదేం కొర్రా నాయన వెరైటీగా ఉందని నేను చూస్తూ ఉన్నాను. టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది. ఈయనైతే సమానంగా అందరికీ బెండకాయ ఉల్లగడ్డ కర్రీ అయితే వడ్డిచ్చేస్తాడు. నీట్గా గిన్నె మీద అన్నం తినేసి ఎవరి ప్లేట్లు వాళ్ళు కడుక్కొని దాంట్లో పెట్టేసుకుంటారు. కోటి విద్యలు కూటి కొరకు ఊరు కానీ ఊరొచ్చి కలకత్తా నుంచి వచ్చారు వీళ్ళు. మన ఆంధ్రాకి వచ్చి మనకు నారాత వేస్తూ ఉన్నారు. పాపం వీళ్ళకి మీడియేటర్లకి మధ్య 1000 రూపాయలు తేడా ఉంటుంది. కష్టం వీళ్ళది, 1000 రూపాయలు కమిషన్ వాళ్ళకైతే ఉంటుంది. కానీ వాళ్ళ ఊర్లో పనులు లేక మన ఏరియాకి వచ్చి ఈ పనులు అయితే చేస్తారు. ఎక్కడి నుంచో వచ్చి మన ఆంధ్రాలో అందరూ బతకగలరు, కానీ మన ఆంధ్ర వాళ్ళు మాత్రం పోయి ఎక్కడ బతకలేరు. ప్రతి ఒక్కరికైతే సమానంగా అందరికి వడ్డిచ్చేసాడు. ఇవన్నీ వంట చేసింది కూడాను. అక్కడే పాత్రలన్నీ గడిగేసుకుంటారు. ఎవరి దగ్గర రైతుల దగ్గర బియ్యం ఉంటే ఇస్తే తీసుకుంటారు. మేమైతే రేషన్ బియ్యం ఇచ్చాము. వాళ్ళు శుద్ధంగా ఆ బియ్యం వండుకొని తినేస్తారు. టమాటా పచ్చడి ఎత్తుకొని పోయి అందరికీ కొద్దిగా అయితే టమాటా పచ్చడి అయితే పెట్టాను. ఎవరికైనా సరిపోకపోతే మళ్ళీ కూర అయితే వేస్తాడు అన్న. ఆ 2 ఎకరాల నారేత మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకొక 1/2 ఎకరా ఉంది. ఇక్కడెక్కడైనా దేబులుగా ఉంటే అవి చెక్కతో నేను ఇలాగా సదును చేసేస్తున్నాను. ఎందుకంటే అక్కడ నీళ్ళు ఎక్కక కలుపు వచ్చేస్తుంది. అప్పుడు మళ్ళీ కూలీలు ఎక్కువ అవుతాయి. మనకి వీలైనంత వరకు అలా దోసుకోవాలి. చెక్క పెట్టుకుంటే ఆ సమస్య ఉండదు. కానీ అప్పటికప్పుడు వేస్తాననేసరికి మేము నారు పోసుకోకపోయేసరికి వేరే వాళ్ళ నారు తెచ్చేసుకోవాల్సి వచ్చింది. అందువల్ల అన్నీ సమపాళ్ళలో కుదరలేదు. ఎక్కడైనా అలాగున్నప్పుడు అలాగైతే దోసేస్తున్నాను. శుభ్రంగా అయితే వచ్చేసేసింది. వీడియో ఫుల్గా చూసి ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. జై జవాన్ జై కిసాన్. మీ విజయ ఆల్రౌండర్ని ఫాలో అవ్వండి. శుభ్రంగా అయితే దోసేసాను. బాయ్ ఫ్రెండ్స్.